మీరెప్పుడైనా ఊహించారా? ఒక భక్తుణ్ణి అవమానించినందుకు స్వయంగా జగన్నాథుడే ప్రపంచానికి హెచ్చరిక ఇచ్చాడని, ఒకవేళ రేపు సూర్యోదయం జరగకుండా ఆపేస్తానని భగవంతుడే కోపంతో చెప్పాడని. ఇలాంటి కథలు ఎప్పుడైనా విన్నారా మీరు? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది పూరి జగన్నాథుడి ఆలయంలో జరిగినటువంటి అద్భుతమైన కథ. ఇది కుళ్ళిపోయిన పూల కథ కాదు. భక్తి ముందు ప్రపంచంలోని అన్ని నియమాలు ఎలా తలవంచాయో చెప్పే కథ. ఒక రాత్రి పూరి జగన్నాథ ఆలయం నిశ్శబ్దంగా నిద్రపోతోంది. ఆలయ ప్రధాన రాజగురు భవదేవ్ కూడా గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే అర్ధరాత్రి ఒక్కసారిగా గదిలోని దీపాలు వణకడం మొదలుపెట్టాయి. చల్లని గాలి గదంతా వ్యాపించింది. అప్పుడే ఒక గంభీరమైన స్వరం వినిపించింది. భవదేవా, నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నావు, కానీ నా హృదయం మంటల్లో కాలిపోతోంది అని. భవదేవ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. తన ముందు స్వయంగా జగన్నాథుడు దర్శనమిచ్చాడు. పక్కన బలభద్రుడు, సుభద్రమ్మ. కానీ ఆ రోజు జగన్నాథుడి ముఖంలో చిరునవ్వు లేదు, కళ్లల్లో కోపం కనిపిస్తోంది. అప్పుడు జగన్నాథుడు గర్జించాడు. అధర్మం జరిగింది. నా ప్రియ భక్తుడు మనోహర్ దాస్ ఆకలితో, అవమానంతో నా ఆలయం బయట పడిపోయి ఉన్నాడు, కానీ మీరెవ్వరూ గమనించలేదు. భవదేవ్ ఆశ్చర్యపోయాడు. ప్రభూ, ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు జగన్నాథుడు చెప్పిన మాటలు విని అతని గుండె ఆగిపోయినంత పనైంది. మనోహర్ దాస్ తీసుకొచ్చిన పూలను మీ పూజారులు చెత్తలో విసిరేశారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడికి సమర్పించడానికి తీసుకొచ్చిన పూలను పూజారులే తిరస్కరించారు. ఎందుకంటే ఆ పూలు కుళ్ళిపోయి ఉన్నాయి, వాడిపోయి ఉన్నాయి, దుర్వాసన వస్తున్నాయి. అందుకే అవి స్వామివారికి పనికిరావని భావించారు. కానీ వాళ్ళు చూడలేని ఒక విషయం ఉంది. ఆ పూల వెనక ఉన్న ప్రేమ, ఆ పూల వెనక ఉన్న భక్తి. అప్పుడు జగన్నాథుడు కోపంతో అన్నాడు, వెంటనే వెళ్ళి నా భక్తుణ్ణి వెతికి తీసుకురా. అతణ్ణి గౌరవంగా నా ముందు నిలబెట్టు. ఆ పూలనే నాకు సమర్పించు. గుర్తుపెట్టుకో, సూర్యోదయానికి ముందు నా భక్తుడు నా ముందు లేకపోతే పూరిలో జరిగే సూర్యోదయం ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. అంతే. భవదేవ్ ఒక్కసారిగా నిద్రలేచాడు. శరీరమంతా చెమట పట్టేసింది. వెంటనే ఆలయం మొత్తం వెతకమని ఆదేశించాడు. పూజారులందరినీ పిలిపించాడు. మనోహర్ దాస్ ఎక్కడా అని అడిగాడు. భయంతో వణికిపోయిన పూజారులు నిజం చెప్పారు. ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. పాత గుడ్డలో చుట్టిన కుళ్ళిపోయిన పూలు తీసుకొచ్చాడు. అవి పనికిరానివని భావించి బయట పడేశాం, మొత్తానికి బయటికి పంపించేశాం అని. ఆ మాట విన్న భవదేవ్, మూర్ఖులారా, మీరు ఒక భక్తుణ్ణి అవమానించలేదు, స్వయంగా జగన్నాథుణ్ణే అవమానించారు అని అరిచాడు. ఆ తర్వాత రాత్రంతా వెతికారు. చివరికి బడాఛతా మఠం దగ్గర మనోహర్ దాస్ కనిపించాడు. ఆకలితో, అలసటతో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. చుట్టూ వాడిపోయిన పూలరేకులు. భవదేవ్ అతని దగ్గరకు వెళ్ళి నీళ్ళిచ్చి చేతులు జోడించి, మహాత్మా, మమ్మల్ని క్షమించండి, స్వయంగా జగన్నాథుడే మమ్మల్ని పిలుస్తున్నాడు అన్నాడు. కొద్దిసేపటికి గర్భగుడి, జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ అందరి ముందు మనోహర్ దాస్ నిలబడ్డాడు. కళ్లల్లో ఆనంద భాష్పాలు. అప్పుడు ఒక పూజారి వణుకుతున్న చేతులతో ఆ కుళ్ళిపోయిన పూల మూటను తీసుకుని జగన్నాథుడి పాదాలకు తాకించాడు. అక్కడే అద్భుతం జరిగింది. ఆలయం మొత్తం బంగారు కాంతితో నిండిపోయింది. వాడిపోయిన పువ్వులు నెమ్మదిగా మారడం మొదలుపెట్టాయి. ఎండిపోయిన రేకులు తాజా కమలాలుగా వికసించాయి. గోధుమ రంగు పూలు తెలుపు, గులాబీ రంగు కమలాలుగా మారిపోయాయి. దివ్యమైన సువాసనతో ఆలయమంతా నిండిపోయింది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి జగన్నాథుడు ఒక సందేశమిచ్చాడు. నాకు పూలు కావు, భక్తి కావాలి. నాకు విలువైన కానుకలు కావు, నిష్కపటమైన ప్రేమ కావాలి. ఆ మనోహర్ దాస్ మహేంద్రగిరి పర్వత ప్రాంతానికి చెందిన గొప్ప భక్తుడు. పూరికి వస్తూ చలికాలంలో ఒక చెరువులో వికసించిన కమలాలను చూశాడు. అవి సాధారణ కమలాలు కావు, జగన్నాథుడు పంపిన సంకేతం. అదే కమలాలు అతని జీవితాన్ని మార్చేశాయి. ఆ రోజు నుంచి జగన్నాథుడికి ప్రత్యేకంగా చేసే పద్మభేష ప్రారంభమైంది. ఇప్పటికీ ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ ఆలయంలో ఈ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.
ఈ కథ మనకు ఒక గొప్ప సత్యం చెబుతోంది. దేవుడు మన చేతిలో ఉన్న బహుమతిని చూడడు, మన హృదయంలో ఉన్న ప్రేమను చూస్తాడు. బంగారం కంటే భక్తి చాలా గొప్పది, వెండి కంటే విశ్వాసం గొప్పది. అందుకే ప్రేమతో సమర్పించిన ఒక్క పువ్వు 1000 కిలోల బంగారం కంటే విలువైనది. జై జగన్నాథ.